హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన రంగోలీ కిచెన్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రజిత. మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, హెల్తీగా, అలాగే ఎండాకాలంలో ఒంటికి ఎంతో చలవ చేసే పెసరపప్పుతో పప్పుచారు. ఎప్పుడు కందిపప్పుతో కాకుండా ఇలా ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా బాగా నచ్చుతుంది. రుచి కూడా చాలా అద్భుతంగా ఉందండి. నేను ఇక్కడ ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు పెసరపప్పును వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. ఇలా పప్పును వేయించుకోవడం వల్ల పప్పుచారుకి మరింత రుచి పెరుగుతుంది. ఇలా వేయించుకున్న పప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత 2-3 సార్లు కడుక్కొని పప్పుని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. పప్పుని మనం ప్రెషర్ కుక్కర్లో వేసైనా ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే గిన్నెలో వేసైనా ఉడకబెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పప్పు మునిగే అన్ని వరకు నీళ్లు తీసుకొని దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక పావు నూనె వేసుకొని పప్పుని మెత్తగా ఉడకబెట్టుకుంటున్నాను. పప్పు అనేది ఉడికేలోపు చింతకాయ రసాన్ని రెడీ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ పచ్చి చింతకాయలతో చేస్తున్నానండి. ఒక 7-8 పచ్చి చింతకాయలను తీసుకొని 2-3 సార్లు కడుక్కున్న తర్వాత చింతకాయలను మెత్తగా ఉడకబెట్టుకొని ఇలా రసాన్ని తీసుకోవాలి. రసం తీసుకున్న తర్వాత దీన్ని వడగట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒకవేళ చింతకాయలు అనేటివి లేకుంటే మనం చింతపండుతోనైనా చేసుకోవచ్చు. పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతకాయ రసము, అలాగే మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి పప్పులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మనకు ఇక్కడ పప్పుచారు అనేది చిక్కగా కావాలంటే నీళ్లు తక్కువగా, పప్పుచారు అనేది కాస్త ఎక్కువగా కావాలనుకుంటే నీళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకొని పప్పుచారుని మంచిగా మసల పెట్టుకోవాలి. పప్పుచారు అనేది మసలేలోపు మనం వేరే గిన్నె తీసుకొని గిన్నె వేడైన తర్వాత దాంట్లోకి 2 పావుల వరకు నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఒక 5 ఎండిన మిరపకాయలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోవడానికి ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దాంట్లోకి ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను ఇలా నల్లగొట్టుకొని వేసుకోవాలి. అలాగే 2 పెద్ద టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసుకొని టమాటాలను ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత వేసి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు టమాటాలను మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత టమాటాలు అనేటివి ఉడికిపోయి నూనె అనేది పైకి వచ్చేస్తుంది. అంతే అండి, ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం మసులుతున్న పప్పుచారులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం పప్పుచారుని ఒక 2-3 నిమిషాలు మరగబెట్టుకొని పైనుంచి కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మరొక 2 నిమిషాలు పప్పుచారుని మరిగించుకుంటే మనకి పెసరపప్పుతో పప్పుచారు అనేది రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా ఇలా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. మన ఛానల్ కనుక ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు కొట్టే ఒక లైక్ వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. దయచేసి నా కోసం ఒక లైక్ ఇవ్వండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. ఇలానే నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.